నమస్తే D24 న్యూస్ కి స్వాగతం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపంగా కీర్లంపూడి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ తోట రవి ఆధ్వర్యంలో రామోజీరావు మృతికి సంతాపం తెలియజేశారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ రామోజీరావు సేవలు మరవలేనివని, సాధారణ కుటుంబంలో జన్మించి అటు పత్రికా రంగాన్ని, సినిమా రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు తనదైన విభిన్న శైలిలో ముందుకు నడిచారని, ఆయన విజయాలు చాలా మందికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తోట గాంధీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కూర్ల చిన్నబాబు, టీడీపీ నాయకుడు తూము కుమార్, జగపతి నగరం సర్పంచ్ గుడాల శ్రీలత, రాంబాబు, వేలంక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కష్టపడి ఈయన చదువుకుని తర్వాత ఈయన అన్ని రంగాల్లో కూడా ముందు జాబ్ చేసుకుంటూ అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ దాకా ఆయన వ్యాపార రంగంలోకి వద్దామని చెప్పి ఈ బిజినెస్లోకి ఈయన వచ్చాడు. ఈయన వచ్చి అందరూ ఒకే విధంగా ఆలోచించకుండా నేను ఏదో విభిన్నంగా చేద్దామని చెప్పి ఈయన ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈయన ఫస్ట్ చిట్ ఫండ్స్ స్టార్ట్ చేశాడు. ఈయన మార్గదర్శి చిట్ ఫండ్స్. అది అయిపోయాక ఈయన వ్యవసాయ రంగంలో అందరికీ చేద్దామని చెప్పి మనకి అన్నదాత అనే పుస్తకాన్ని స్థాపించాడు. అది స్థాపించాక మనకి పేపర్ అప్పుడు మనకి లైబ్రరీకి ఎక్కడో ఒకటి చోట వచ్చేది. అది చూసి నెరా కాకుండా ఇంటింటికి అందించారని చెప్పి 1974లో ఈనాడు పేపర్ని స్థాపించడం జరిగింది. అది అప్పుడు మనకి ఇంటింటికి తేవటం అంటే చాలా గొప్ప విషయం. అది అప్పటి వరకు పేపర్ ఎక్కడికో వచ్చి చదువుకోవటం ఆ టైప్ ఉండే దాన్ని సమూలంగా మార్పు చేశాడు ఆయన. ఈ పేపర్ ఇంటింటికి తెచ్చి ఇవ్వటం అన్నది. దాని తర్వాత ఆయన మళ్ళీ ఈనాడు మన ఈటీవీని నెక్స్ట్ ఇవన్నీ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా 1995లో స్టార్ట్ చేశారు. ఈటీవీ అవి కూడా ఎంతో బాగా చేసి ఇప్పుడు జర్నలిజం ఇప్పటికి అప్పటికి చాలా తేడా ఉండేది. ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీకే చెప్పుకుంటున్నారు. ఈయన ఆ విధంగా కాకుండా అన్ని పార్టీలకు కూడా కలిపి మన ఏ విధంగా ఇది వాస్తవానికి దగ్గరగా ఈయన చెప్పి కొద్ది నిజాలు చెప్పే పేపర్ ఏదైనా ఉందంటే కొద్దిగా అది ఈనాడనే చెప్పచ్చు. మనం ఆయన అంత యాక్యురేట్గా చేసేవారు ఆయన. అంతేకాకుండా ఈయన తర్వాత ఈయన ఫుడ్ రంగంలో కూడా రుచి అనేవి కూడా ప్రియ పచ్చడి అవి కూడా పెట్టి ఇవన్నీ కూడా అది కూడా స్థాపించారు. ఈయన అది ఇది అని కదా, సినిమా రంగంలో కూడా ఎంతోమంది స్టార్స్ని బయటికి వెలుగు తీసుకొచ్చిన ఆయన రామోజీరావు గారు. ఈయన అన్ని రకాల్లోని కూడా ముందుండి ఒక మనిషి కష్టపడి ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తుల్లో మన రామోజీరావు గారిని ప్రథమంగా చూసుకోవచ్చు. ఆయన చనిపోవడం మన అందరికీ చాలా బాధాకరం. ఇటువంటి ఈయన చనిపోయిన అందరూ మేము సంతాపం ప్రకటిస్తాం. ఆ కుటుంబానికి, అలా ఈనాడు యాజమాన్యానికి అందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం.